తర్వాత ఏం చేయాలి, దేనికోసం బతకాలి, ఏం పని చేసి బతకాలి అనేది ఒక నిర్ణయం ఎవరో ఒకళ్ళు ప్రతి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయమే కదా. సో నాకున్న ఎక్స్పీరియన్స్, నేను సమాజంలో చూసిన దాన్ని బట్టి నాకంటూ ఒక ఉద్దేశాన్ని, ఆబ్జెక్టివ్ని పెట్టుకొని సో ఐ వాంటెడ్ టు ఎంటర్ పాలిటిక్స్. అయితే పోలీస్ ఆఫీసర్స్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది కొత్త ఏం కాదు. బట్ ఏబివి వెంకటేశ్వరరావు గారు పాలిటిక్స్లోకి వస్తున్నారు అని అంటే ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఏదో ఉండాలి. ఆ ఎజెండా ఏంటి అనేది చాలా క్యూరియస్గా ఉన్నారు. అనుమానాలు ఎవరికి ఏమీ ఉండకూడదని చెప్పి మొదటి రోజునే నా ఎజెండా ఏమిటో చెప్పాను. జగన్ నెవర్ అగైన్ ఈజ్ మై ఎజెండా. దట్స్ ఆల్. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. దాంతోపాటు సమాజానికి కావాల్సినటువంటి, సమాజం ముందుకు పోవడానికి కావాల్సినటువంటి అంశాలన్నిటి మీద నా అభిప్రాయాల్ని, నా స్థిరమైన అభిప్రాయాల్ని వ్యక్తపరిచి ప్రజల్ని ఆ విషయాల్లో ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎంతమంది ప్రభావితం అవుతారో, ఎంతమంది అవరో అది వేరే విషయం. ఓకే. సో లార్జర్ ఎజెండా కూడా ఉంది, బట్ ది మేజర్ ఫోకస్ ఈజ్ దాట్. మీ సర్వీస్ లాస్ట్ 5 years జగన్ ప్రభుత్వంలో మీరు ఊహించినటువంటి పరిణామాలు జరిగాయి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం కావచ్చు, రకరకాల ఇవి మీరు ఎదుర్కొన్నారు. సో అసలు ఎక్కడ మొదలైంది ఈ వార్కి? గత 5 సంవత్సరాల్లో నేను పడిన ఇబ్బందులు కానీ, ఐ యాక్చువల్లీ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ దట్ ఐ వెంట్ త్రూ ఎనీ పెయిన్. బికాజ్ ఇఫ్ ఐ ఎక్స్ప్రెస్ దట్ ఇట్ మీన్స్ సంబడి ఎల్స్ హెస్ వన్ ఓవర్ మీ. ఓకే. సో ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. నేను ఎదుర్కొన్న ఛాలెంజెస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దానికి నేను ప్రతిస్పందించినటువంటి తీరు, అదంతా నేను గతహ అన్నట్లు మర్చిపోవడానికి కాదు, అకౌంట్ సెటిల్ అయిపోయిందని భావిస్తున్నాను. సో దాన్ని మనసులో పెట్టుకుని నేను ఇప్పుడు ఏమీ చేయడంలా. ఓకే. ఐ జస్ట్ వాంట్ మేక్ దట్ క్లారిఫికేషన్. దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు చేసేదానికి దానికి సంబంధం లేదు. అది అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను చేయబోయేది, నా వల్ల ఏంటి ఉపయోగం సమాజానికి ఇంకా అనుకున్నప్పుడు, సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి. సమాజాన్ని ఈ రోజున ఎదురవుతున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు కానీ, సవాళ్ళు కానీ ఏమున్నాయి, వాటిని ఎలా నేను దానికి కొంత పరిష్కారం చూపించగలను అనే విషయం వచ్చినప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నా గతానికి వర్తమానానికి అసలు ముడిపెట్టడానికి నాకు ఇష్టం లేదు. అంటే కేవలం మెయిన్ ఎజెండా ఇస్ నెవర్ అగైన్, జగన్ నెవర్ అగైన్. అంటే జగన్ పైన ఉన్నటువంటి ఆగ్రహము, ఆయన పైన ఉన్నటువంటి ఆక్రోశం వల్ల రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప వేరే కారణం ఏది లేదు అని అడిగే వారికి మీ సమాధానం? అడిగే వారికి నా సమాధానం అది. దయచేసి దీన్ని కలిపి చూడకండి. అది వేరు, ఇది వేరు. అది అయిపోయింది, క్లోజ్డ్. ఇట్స్ అ క్లోజ్ చాప్టర్. ఓకే. సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు 1 year అయింది. ఇక టైం పడుతుంది వాళ్ళని అంచనా వేయడానికి కానీ, వేటికైనా కానీ. సో కొన్ని ఇష్యూస్, కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. వాటిని హౌ దే ప్లే అవుట్ అన్నది చూద్దాం. చూసిన తర్వాత అప్పుడే ప్రతిస్పందించాలి. మనం 5 ఏళ్లలో ఇది ప్రత్యక్షంగా చూసాము కాబట్టి దాని మీద ముందు దృష్టి పెడుతున్నాను. అదీ కాక జగన్మోహన్ రెడ్డి గారి బాధితులకి న్యాయం జరగడం విషయంలో చాలా అపరిష్కృతంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి ముందు. దట్ ఈస్ అ ప్రయారిటీ అని నేను భావిస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఒకడు వచ్చి తప్పు చేసిపోతాడు, సరే వెళ్ళిపోయాడు కదా అతను, ఇంకా ఏంది దాని గురించి అని అనుకోలేము. బికాజ్ చితికిపోయిన కుటుంబాలు, పగిలిపోయిన గుండెలు, జరిగిన రక్తపాతం, పడిన బాధలు, అవన్నీ ఆ వాళ్ళల్లో సజీవంగానే ఉన్నాయి. వాటిని తీర్చకుండా మనం ముందుకు ఎలా వెళ్తాం? దట్ మీన్స్ ఎలక్షన్ అయిపోగానే పాతయన్నీ మాఫా? అది కాదు కదా. అవతల ఉన్నది మనుషులు కదా, వాళ్ళ గురించి పట్టించుకోవాలి కదా. సో అందుకని చెప్పి దాన్ని ముఖ్యమైనటువంటి ప్రయారిటీగా తీసుకున్నాను. అసలు ఎందుకు ఏబీవీ పైన జగన్ కక్ష కట్టాడు? మెయిన్ రీజన్ ఏంటి? దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా సమాధానం ఆయన ఒక్కడే చెప్పగలరు. నా ఉద్దేశంలో నేను యాక్చువల్గా చెప్పలేను. నేను ఏం చెప్పినా కానీ ఊహాజనితమే అవుతుంది. సో ఐ రియలీ డోంట్ నో. అది తెలుసుకుందామని నేను చాలా కష్టపడ్డాను మొదట 8 నెలల పాటు. మీ అనుమానాలు ఏంటో చెప్పండి, నేను నివృత్తి చేస్తాను సందేహాలని. అది నచ్చకపోతే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నో ప్రాబ్లం. నేను చెప్పినవి, నా ఎక్స్ప్లెనేషన్స్ మీరు నమ్మాలి అని నేనేం అనడం లేదు అని చెప్పి నానా విధాలుగా ప్రయత్నం చేసినా కానీ అసలు చెప్పడానికి, మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఒక రోజున సడన్గా సస్పెండ్ చేశారు. ఇక ఆ తర్వాత మాట్లాడడానికి ఏముండదు. ఇక అప్పుడు ఇంకా అది ఇక యుద్ధమే అలా అయింది. సో కారణాలు ఏంటనేవి ఇతమిద్దంగా నాకు తెలియదు.